మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం కాకినాడ ఎంపీ అభ్యర్థిగా కూటమి నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన నుంచి కొనసాగుతున్నారు. జనసేన అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా అయితే ఎంతవరకు కూటమి అభ్యర్థి, ఎందుకంటే అక్కడ వైసీపీ తరపున చలమలశెట్టి సునీల్ ఉన్నారు. గతంలో కూడా ఆయన వైసీపీ తరపున పోటీ చేసిన వ్యక్తి, స్థానికంగా కాస్తంత బలం ఉన్న వ్యక్తి, అలాగే ఎన్ఆర్ఐ కూడా ఆర్థికంగా కూడా మంచి బలం ఉన్న వ్యక్తి. ఇటువంటి నేపథ్యంలో తంగెళ్ల శ్రీనివాస్ ఎంతవరకు ఢీ కట్టగలరు, వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎంతవరకు ఉంటుంది అని ఒక ఆసక్తి రేకెత్తుతున్న నేపథ్యంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఒక్కసారిగా జన సైనికుల్లో జనసేనలో జోష్ పెంచిందని చెప్పాలి. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాదాపు 200 కుటుంబాలు జనసేనలో చేరాయి, జనసేన కండువ కప్పుకున్నాయి స్థానికంగా. అంటే దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించబోతున్నారు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఫస్ట్ టైం ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చెప్పాలి. కొత్త వ్యక్తి, అంటే చలమలశెట్టి సునీల్తో పోలిస్తే ఈయన కొత్త వ్యక్తి. ఆయనకి ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తి, ఒకసారి ఎన్నికల బరిలోకి దిగిన వ్యక్తి చలమలశెట్టి శ్రీనివాస్. సో ఇటువంటి నేపథ్యంలో కాకపోతే ఇక్కడ అధికార పక్షం ఒక పక్క వైసీపీ ఫ్యాన్ సింబలు, జగన్మోహన్ రెడ్డి గారి ఫేసు, ఇన్ని రోజులు 5 ఏళ్ల పాటు ఇచ్చిన మాట ప్రకారం దాదాపు 99% సంక్షేమ పథకాలు అమలు చేశాం, మేము నమ్మారు జనం, మాట ఇచ్చాం, మాట తప్పలేదు, మడం తెప్పలేదు అని చెప్పుకుంటున్నారు మొదటి నుంచి కూడా. ఇవన్నీ ఎంతవరకు కలిసి వస్తాయి అని అనుకుంటున్న నేపథ్యంలో ప్రజల్లో అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. 5 ఏళ్ల పాటు ఏ ప్రభుత్వం పరిపాలించిన, గతంలో తెలుగుదేశం పార్టీ కూడా అదే దెబ్బైంది. 2014 నుంచి 2019 వరకు మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పి ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా టర్న్ తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా ఏదైనా జరగచ్చు అని అనుకుంటున్న నేపథ్యంలో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కి పెరుగుతున్న మద్దతు కానీ, ఆయన వచ్చిన తర్వాత భారీగా చేరుతున్న చేరికలు కానీ, కాకినాడ ప్రాంతంలో కానీ, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కానీ ఒక రకంగా జోష్ తీసుకొచ్చిందని చెప్పాలి జన సైనికులకి, జనసేనకి. కానీ గెలుపు అంత సులభమా, నల్లేరు నడక మీద లాగే ఉంటుందా గెలుపు అంటే స్థానికంగా ఎవరు చెప్పలేని పరిస్థితి. కారణం ఏంటంటే అటువైపు కూడా ఒక బలమైన అభ్యర్థి ఉన్నారు, పైగా అధికార పక్షం కాబట్టి. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని చూసో, లేదంటే జనసేనను చూసో, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ని చూసో గతంతో పోలిస్తే మెరుగైన పరిస్థితి అయితే కనిపిస్తుంది జనసేనలో. అది సానుకూల వాతావరణం తెచ్చిపెడుతుందా రేపొద్దున ఎన్నికల ఫలితాల్లో, లేదంటే ప్రతికూలతగా మారుతుందా ఏంటనేది ఇంకా ప్రజలు వేసే ఓటు మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం.